విడుదల ఇస్తాను రోజు ఎండగడతాను అల్లెలియా అల్లెలియా మన పైకి మాట్లాడుతుంటే మన సంతోషం కదా ఎంతో మంది చూడకపోవా పరేకు నీవు ఇంత మనసు చేసుకుని నా పక్షం మాట్లాడుతుంది వాక్యప్పుడు ఆయన నేను జీవితను దాని సొంతం ఎంటాడుతున్నా దాన్ని ఊటను ఇంక వచ్చేసాను అంటే మన పైచాను కాదు నీ విరోధంగా బోధించేవాళ్ళందరూ ఆ పని ఆయన చెప్పినవి కూడా ఎండగట్టడానికి కోసం అందుకు వచ్చాక ఎక్కడ అది మొత్తం అంతా ఇంకోపోతుంది వాళ్ళకి ఏమీ లేదు అంటే వారు నిరుతున్నారు అంటాడు నిరుతాడు మీద వాడు ఫలించి అప్పుడైన విధంగా దేవుడు చేస్తాడు అదిగా ఇచ్చిన వస్తుండే ఇమియా 50వ అధ్యాయము ముందు మేలో వచ్చినాం 30వ వచనం ఇర్మియా 50వ అధ్యాయము 30వ వచనం వారి విమోచకుడు బలవంతుడు శ్రీమకు దేవాన్యాయుడు పేరు భూమికి విశ్రాంతి చోటుకును బాబీ నివాసం కలగొట్టుడుకును ఆయన బాగా వాదించి వారి వాద్యం కన్నా అమృతించాను అని బాగా వాదించాడు మా భక్త బాగా వాదించాడు మా కొత్తలోనే కలగపరిచాడు అంటే మనకు కుదరలే కదా మీరు చూడవుతుంటే మీరు మనం మంచిగా చదువుతుంటే పక్కన వాళ్ళే అడుగుతాడు వాళ్ళు ఏదో పెడతారు మన బాబట్టు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ బాబుడు వచ్చేదా వాడు బాబుడు వచ్చేదా నా బాబుడు పడుతున్నాం వాళ్ళందరికీ పడుతాను మీ రోజులే మీ పెంచాను ఏముంటాను మీ స్థానంగా ఉంటాను అన్నాడు అంతేకాకుండా ఇక్కడ చతిక్రియ అనేట ఏంటంటే మన మోక్షకుడు బలవంతుడు ఆయన పేరు యస్సు ప్రభు అదిగా యస్సు ప్రభు అంటే యక్షకుడు రక్తం ఇచ్చే రక్తాపన తీర్చడానికి పవనమోచుడు దేవుడే యస్సు ప్రభు ఆయనే నరావతారి కూర్చోడు పునః కూర్చోవాడు ఆయన అన్నాడు వచ్చాడు ఆయన తప్పించడానికి వచ్చాడు సోకి ఇవ్వడానికి వచ్చాడు ఆయనే మనకి మూర్చుకోడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి వాక్యము యెషయా 14వ అధ్యాయము 3 వేలు వచ్చింది యెషయా 14వ అధ్యాయము 3 ఏళ్ళు చదువుతానేనా యెషయా 14 నీ బాధన 3 వచ్చిన నీ బాధను నీ తాకను